నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. మొన్నటి వరకు దిగుమతి సుంకాలు భారీగా పెంచేసిన ట్రంప్ ఇప్పుడు మరో బాంబు పేల్చారు. H1B వీసాలకు సంబంధించి యాన్యువల్ ఫీజు $1,00,000 అంటూ చెప్పినటువంటి ఈ మాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామందిని టెన్షన్కు గురి చేస్తుంది. ఎందుకంటే అమెరికాలో స్థిరపడాలనుకున్న వాళ్ళు, లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునేటువంటి అనేక మందికి ఇది ఒక పిడుగు లాంటి వార్తనే చెప్పుకోవాలి. అయితే ముందుగా H1B వీసా పైన అందరికీ $1,00,000 ఫీజు వేస్తారనేటువంటి ఒక ప్రచారం జరిగినప్పటికీ కేవలం కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రమే ఇది పరిమితం చేస్తున్నట్లు అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది కొంతవరకు నష్టాన్ని అమెరికాకే చేకూరుస్తుంది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. నిపుణులు ఆ అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నారు. అయితే ట్రంప్ మరో మాట చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్లు నష్టపోతున్నారు ఎక్కువగా వీసాలు ఇవ్వడం వల్ల, H1B వీసాలు ఇవ్వడం వల్ల. ఎందుకంటే తక్కువ వేతనాలు ఇచ్చి ఇక్కడికి ఉద్యోగాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి అనేక కంపెనీలు. దీనివల్ల అమెరికన్స్ నష్టపోతున్నారు. ఇప్పుడు చాలా క్వాలిఫై అయినటువంటి వాళ్ళనే పిలుచుకునేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళు నష్టపోరు, అదేవిధంగా అమెరికన్లకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటుందని ఇటు ట్రంప్ అయితే పేర్కొంటున్నారు. అయితే ఎక్కువగా భారతీయులే నష్టపోతారనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే 2024లో H1B వీసా పొందినటువంటి 74% మంది భారతీయులే ఉన్నారంటే ఎక్కువగా అప్లై చేసుకునేది భారతీయులేదనే అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది H1B వీసాలో, అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఎవరికి నష్టం ఎవరికి లాభం, ఈ అంశాలు డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటు జయసారథి గారు జర్నలిస్ట్ మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా సుధాకర్ శర్మ గారితో మాట్లాడదాం. సుధాకర్ శర్మ గారు నమస్కారం అండి. ఎలా చూస్తారు H1B వీసాకి సంబంధించి $1,00,000 యాన్యువల్ ఫీజును అనౌన్స్ చేశారు. అయితే కేవలం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి దీన్ని పరిమితం అయితే చేశారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో కొంత ఇబ్బంది అవుతుంది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో శర్మ గారు? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే సెప్టెంబర్ 19th రోజు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఉంటారు లెవిట్ అని, అలాగే యుఎస్ కామర్స్ సెక్రటరీ హవర్డ్ లుట్నిక్ అని, వారిద్దరు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన యొక్క ప్రభావం ఎంత ఉందంటే భారతదేశంలో నిజంగా ఒక పెద్ద ప్రకంపనే జరిగింది అని మనం అనుకోవచ్చు. ఎందువల్ల అంటే ఒక కొత్త వీసా పాలసీని వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టారు. మీరు అన్నట్టుగా $1,00,000 అనేటువంటిది దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ టైం పేమెంట్ అని వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే టు హూమ్ ఇట్ అప్లైస్ ఆర్ టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ అనేటువంటి ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అందులో లేకపోవడం వల్ల చాలా పెద్ద కన్ఫ్యూషన్ అయింది. అలాగే సెప్టెంబర్ 19th రిలీజ్ చేసినటువంటి ఈ పాలసీ సెప్టెంబర్ 21st midnight నుంచి అమల్లోకి వస్తుంది అని కూడా చెప్పారు. అయితే మధ్యలో సెప్టెంబర్ 20th రోజు చేసిన మరొక ప్రకటన కొంత మనకు నిజంగా ఒక బ్రేతర్ అంటారు కదా, అలా ఒక చిన్న అవకాశాన్ని మనం ఒక టన్నల్లో వెళ్తున్నప్పుడు ఒక చిన్న వెలుగు రేఖ, కాంతి రేఖ మనకు కనిపిస్తే ఏ విధంగా అయితే మనం సంతోషపడతామో ఆ విధమైనటువంటి ఒక సమాచారం మనకు వచ్చింది. అదేంటి అంటే యుఎస్లో ఇంతకుముందు వెళ్ళి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు, అలాగే రెన్యువల్స్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది అప్లికబుల్ కాదు. ఓన్లీ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ది న్యూ ఎంట్రెన్స్ ఫ్రెష్ అప్లికెంట్స్, అంటే హూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం అండ్ నవ్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక బియాండ్ ది కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టారో సెప్టెంబర్ 21st midnight తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అనేటువంటి ఒక విషయం నిజంగా కొంతవరకు మనకు ఏమనాలి, రిలీఫ్ అని చెప్పుకోవచ్చు, ఊరట ఇచ్చినట్టే. కానీ అసలు యుఎస్ గవర్నమెంట్ ఇటువంటి పాలసీస్ ఎందుకు తీసుకుంటోంది, అలాగే ఈ పాలసీస్ వల్ల గ్లోబల్గా ఉన్నటువంటి అక్కడ మార్పులు ఏముంటాయి, ముఖ్యంగా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటుంది అనేటువంటి అనేక విషయాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే ఈ చర్చా కార్యక్రమం దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది యూత్ హూ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ దేర్ ఆస్పిరేషన్స్ అబ్రాడ్. ఎస్పెషలీ అమెరికాలో ఏదైతే ఒక ఉద్యోగం కానివ్వండి, వాళ్ళు చదివినటువంటి చదువును, వాళ్ళ కళల్ని సార్థకం చేసుకోవాలి, రియలైజ్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి అసలు H1B వీసా ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ H1B వీసా. మరి H1B వీసా అంటే ఏంటి అంటే, H1B వీసా అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి, ఇట్ ఈజ్ ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసా. లీగల్ టర్మ్స్లో మనం మాట్లాడుకోవాలి అంటే అది ఇమిగ్రెంట్ వీసా కాదు, నాన్ ఇమిగ్రెంట్ వీసా. దాని వీసా టైం ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్
అప్లికబుల్ ఫర్ 3 years, అయితే ఇట్ కుడ్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 6 years అని చెప్పారు. అండ్ బియాండ్ దట్ ఎప్పుడు అది అప్లికబుల్ అవుతుంది ఎక్స్టెన్షన్ అంటే, గ్రీన్ కార్డ్ వాళ్ళు కనుక ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అయ్యేటువంటి సందర్భంలో వాళ్ళు హౌ ఫార్ దే హ్యావ్ మెట్ ద క్రైటీరియన్ అనేటువంటి విషయాన్ని బట్టి ఇట్ కుడ్ గెట్ ఎక్స్టెండెడ్ ఈవెన్ బియాండ్ 6 years అని కూడా చెప్పారు. మామూలుగా H1B వీసా యొక్క ప్రాసెస్ టైం అటువంటిది. అలాగే H1B వీసాలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆందోళన కలిగించే అంశం ఏంటి అంటే లాటరీ సిస్టమ్ అని ఉంటుంది. అంటే ఈ మధ్య మీరు ఇంతకుముందే చెప్పారు, మనం గ్లోబల్గా చూసినట్టయితే వరల్డ్ వైడ్ ఇండియన్స్ అండ్ చైనీస్ దే కాన్స్టిట్యూట్ 83% ఆఫ్ ది H1B వీసాస్ అని చెప్తున్నారు. మరి ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా యుఎస్ గవర్నమెంట్ చాలా స్టడీ చేస్తోంది. యుఎస్ గవర్నమెంట్లో సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని USCIS అనేటువంటి ఒక ఏజెన్సీ, అలాగే యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇవి మామూలుగా ఎవరైతే కంట్రీలోకి రావచ్చు, ఎవరు అక్కడ వర్క్ చేయొచ్చు, ఎవరు ఎన్ని రోజులు ఉండొచ్చు, అలాగే ఎవరిని ఏ విధమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఆ టైం పీరియడ్ వాళ్ళకి క్యాల్కులేట్ చేయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానం అక్కడ యుఎస్లో ఉంది. మరి ఒకరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఏంటి, అలాగే వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళ ఆదాయ విధానాలు ఏంటి, హౌ మచ్ దే కెన్ ఎర్న్, హౌ మచ్ దే కెన్ సెండ్ బ్యాక్ టు దే రెస్పెక్టివ్ కంట్రీస్ అనేటువంటి విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంతవరకు అవర్ పీపుల్ వర్ హ్యావింగ్ గోల్డెన్ టైం. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ విధానాలు, అలాగే ముఖ్యంగా మీరు అన్నట్టు ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాల్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు. ముఖ్యంగా దీని యొక్క బ్యాక్లాష్ ఎలా ఉంది అంటే, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్ దీన్ని నిజంగా దే కాల్ ఇట్ రెక్లెస్ అని చెప్పారు. ఎందువల్ల అంటే యు ఆర్ గివింగ్ ది, ఆ ప్రకటన ఎప్పుడు చేశారు మీరు? సెప్టెంబర్ 19న చేశారు. సెప్టెంబర్ 21 నుంచి అది అమల్లోకి వస్తుంది అంటున్నారు. మరి వాట్ ఈస్ ది టైం పీరియడ్ యూ హ్యావ్ గివెన్? ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, కొన్ని విధానాలు ఉంటాయి, అది ఇండియా కానీ యుఎస్ కానీ. 48 hours. ఎస్, 48 hours అనేటువంటిది దట్ ఈస్ సంథింగ్ ఇన్హ్యూమన్ అని వాళ్ళు కూడా అంటున్నారు. అలాగే మనం ఎప్పుడైనా ఒక కొత్త ప్రతిపాదన చేస్తున్నామంటే, ఒక మనిషి ఒక కొత్త ప్రతిపాదనను తీసుకోవడానికి ఒక మినిమం టైం ఉంటుంది. అలాగే ఒక ఐటీ ఇండస్ట్రీ కానివ్వండి, మిగతా ఇండస్ట్రీస్లో కూడా ఒక క్రిటికల్ మినిమం టైం వాళ్ళకి ఇచ్చి దాని తర్వాతనే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది న్యూ లాస్. మనం జర్మనీ కానీ యూసీ యూరోపియన్ యూనియన్ అక్కడ కూడా లా ఎప్పుడైతే ఫ్రేమ్ చేస్తారో, ముఖ్యంగా ఫ్రాన్స్లో కానివ్వండి, జర్మనీలో కానివ్వండి, ఆస్ట్రియాలో కానివ్వండి, ఈవెన్ ఇన్ నెదర్లాండ్స్ ఆల్సో అండ్ యూకే ఆల్సో, దే గివ్ సఫిషియంట్ టైమ్ ఫర్ ది పీపుల్ టు అండర్స్టాండ్ దెమ్. బట్ వెరస్ యుఎస్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ థ్రోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అపాన్ ద పీపుల్. మరి అక్కడ రియల్ కన్ఫ్యూషన్ వచ్చింది. అండ్ యాజ్ వీ గెట్ అలాంగ్ విత్ ది డిస్కషన్ కొత్త విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ శర్మ గారు, ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. షూర్. ఎస్, జయసారథి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, వారితో ఒకసారి మాట్లాడదాం. జయసారథి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ్ గారు, నమస్తే. ఎస్ నమస్తే అండి. ఎలా చూస్తారండి H1B వీసాకి సంబంధించి $1,00,000 యాన్యువల్ ఫీజును ప్రకటిస్తూ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు? కాకపోతే కొత్తగా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇది పరిమితం అవుతుంది, రెన్యువల్స్కి ఉండదు అంటూ కూడా ఆయన స్పష్టతనిచ్చారు. అయినప్పటికీ అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు, లేకపోతే స్టేట్స్లో సెటిల్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళకి సంబంధించి ఇది ఒక పెద్ద పిడుగు లాంటి వార్తనే చెప్పాలి. ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? అండ్ ప్రధానంగా భారతీయుల్ని టార్గెట్గా చేసుకునే ఈ డెసిషన్స్ అన్నీ కూడా ఉంటున్నాయనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. సుంకాల విషయంలో కావచ్చు, ఇప్పుడు H1B వీసా ఈ సరికొత్త విధానాల్లో కావచ్చు, ఎలా చూస్తారు సారథి గారు? అదే అక్కడ ఉన్నటువంటి శర్మ గారికి, ప్యానల్ ఇంకెవరంటే వారందరికీ నమస్కారం అండి. దీంట్లో ఫస్ట్ ట్రంప్ 2 యాంగిల్స్ లో డెసిషన్ తీసుకుంటాడు ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా. అంటే ఆయన ఫస్ట్ ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటిది ఒకటి. అంటే అందుకోసం ఆయన ఏం చేస్తుండో అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం కంటే, ఏదైతే గ్లోబలైజేషన్ వాళ్ళు ప్రపంచం మీద రుద్దినరో, అంటే ప్రపంచ రైట్. ఎస్ శర్మ గారు, కొంచెం టెక్నికల్ ఇష్యూ అనుకుంటాను సారథి గారి దగ్గర, ఈ లోపు మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అయితే వారు అన్నట్లుగా ఏదైతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మనం కూడా ఎస్పెషలీ అసలు అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధానం ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం విజయ్ గారు. తప్పకుండా.
ఎందువల్ల అంటే అమెరికా యాజ్ సచ్గా మనం చూసినట్లయితే అక్కడ అమెరికన్ క్యారెక్టర్ అనేటువంటిది ఇట్ ఈస్ గెటింగ్ డైల్యూటెడ్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ డిమినిష్డ్ అని మనం చూస్తున్నాం. అక్కడ రిపోర్ట్స్ కూడా, సెక్యూరిటీ రిపోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే ఒరిజినల్ అమెరికన్నెస్ ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్, ఇమిగ్రేషన్ అనేటువంటిది చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు హూ ఆర్ అమెరికన్స్, హౌ డు వి డిఫైన్ అమెరికన్ అనేటువంటి ఒక విధానం కూడా అక్కడ చాలామందిలో కలవర పెడుతోంది. అందువల్లే ఇప్పుడు ఎప్పుడైతే మనకు అందరికీ తెలుసు రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్లో డెమోక్రాట్స్ ఆర్ ఆల్వేస్ లిబరల్ అండ్ దే ఆర్ ఓపెన్ టు ది వరల్డ్. అయితే రిపబ్లికన్స్ ఎప్పుడు కూడా కన్జర్వేటివ్గా దే థింక్ మోర్ అబౌట్ దేర్ ల్యాండ్. మామూలుగా మనం చూసినట్టయితే ఒక అమెరికన్గా మనం ఆలోచన చేస్తే వాళ్ళ కన్సర్న్ కూడా జినైనే. ఎందువల్ల అంటే ఈ మధ్య చూస్తే అమెరికాలో ఉన్నటువంటి ఇన్ఫ్లక్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి క్రైమ్ రేట్, అలాగే అక్కడ ఉన్నటువంటి సంపద దోపిడీ ఏదైతే జరుగుతోందో అది ఒక నియంత్రణ కోల్పోయినటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా అమెరికాకు భారీ అప్పు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు హౌ డు వి బ్రింగ్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ అనేటువంటి ఒక పెద్ద ఎకనామిక్ ప్రాబ్లం, ఒక ఎకనామిక్ ఇష్యూ అక్కడ రేకెత్తినటువంటి నేపథ్యంలో అమెరికన్స్ కూడా దే ఆర్ ట్రయింగ్ టు రీథింక్. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ది నేటివ్ పీపుల్ అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ రెండవసారి విజయానికి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కారణం కూడా ఆ నేటివిటీ ఇష్యూనే అని మనం చెప్పుకోవచ్చు. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ఒక నినాదంతో వచ్చినటువంటి ట్రంప్ అటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. దానికి అడ్డు వచ్చేటువంటి ఎటువంటి అంశాల్లో కానివ్వండి, ఎటువంటి ఇష్యూస్లో కానివ్వండి అసలు ఆయన వెనక్కు తగ్గటం లేదు. మనం చూసినట్లయితే భారీగా సుంకాలు ఏదైతే విధించారో అక్కడ కూడా GATT has really said that this is going beyond what any nation could impose upon the other nation అని చెప్పినా కూడా ట్రంప్ తన యొక్క ప్రణాళికాబద్ధంగా ఆయన వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ వీసా విషయంలో కూడా చూసినట్లయితే అమెరికా ఈజ్ ట్రయింగ్ టు రీడిఫైన్ ది పీపుల్ హూ షుడ్ వర్క్ దేర్ అనేటువంటి ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి వాట్ అబౌట్ ఫ్రమ్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇప్పుడు మనం అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం కాబట్టి ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీస్ హెవీలీ డిపెండెంట్ అపాన్ యుఎస్ అని మనం చెప్పుకోవాలి. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనం ఇంతకుముందు అనుకున్నాము H1B వీసాస్లో ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూయెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 83% ఆర్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఒక వైటల్ డిఫరెన్స్ మనం అందరూ తీసుకోవాలి. ఇండియన్స్లో మనం మేల్ ఫీమేల్ రేషియో కనుక చూసినట్టయితే, జెండర్ రేషియో చూస్తే చాలా ఆశ్చర్యపోతాం. నియర్లీ 70% ఆర్ మేల్, 30% ఆర్ ఓన్లీ ఫీమేల్. మరి వెన్ యూ టేకప్ చైనా, అక్కడ కనుక మనం చూసినట్లయితే దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్, 50-50%. ఆల్మోస్ట్ దట్ రేషియో ఇస్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. మరి ఈ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ను మనం అందరూ కూడా గుర్తుపట్టాలి. ఇండియాలో మేల్ ప్రెడామినెన్సీ అనేటువంటిది H1B వీసాస్లో ఉంది. మేల్ ఎర్నింగ్ కూడా అక్కడ ఎర్నింగ్ మామూలుగా ఫీమేల్ ఎర్నింగ్ కంటే కూడా ఎక్కువ. కాబట్టి ఇక్కడ నిజంగా సఫరర్స్ ఎవరైతే ఈ కొత్త సిస్టమ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు విమెన్ అని మనం చెప్పుకోవచ్చు. విమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రాబ్లం మరింత ఎక్కువగా ఉందని కూడా మనం ఊహించవచ్చు. కాబట్టి ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ టు రీథింక్ అబౌట్ ఇట్. మరొక ముఖ్యమైన అంశం, దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. మరి దాని గురించి మనం డిస్కషన్ లో మాట్లాడుకుందాం. సారథి గారు మళ్ళీ వచ్చారు. సారథి గారు, ముందు లింక్ కట్ అయిందండి. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కంటిన్యూ చేయండి. అంటే నా ప్రజలను ఆకట్టుకోవడం ఒక విధంగా లోకల్ స్టాండ్ కోసమైనా ప్రయత్నం చేస్తా ఉండు. అంటే స్థానికుల యొక్క అభిప్రాయాలను ఆయన చూడగలనటువంటి అభిప్రాయాన్ని మాత్రమే ఆయన ఎన్నికలలో అదే రకంగా వివరించిండు. వచ్చిన తర్వాత కూడా అదే రకమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటా ఉన్నాడు. దాంట్లో భాగం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, అక్కడ ఉన్న వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అటువంటిది ఒకటి. లేదా ఆ దేశానికి చాలా ఎక్కువ మొత్తంలో అప్పుల్లో ఉంది, ఆర్థిక మాంద్యంలో కూడా కూరుకుపోయే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కూడా వచ్చింది. అలాంటి సందర్భంలో దాన్ని దాంట్లో ఇచ్చిండు ఆయన ఎన్నికల ప్రామిస్ లో ఏం చెప్పిండు, నేను అధికారంలోకి రాగానే వెంటనే యుద్ధాన్ని ఆపేస్తాను, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంచే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఆ కోణంలో ఆయన యొక్క డెసిషన్స్ ఉంటాయి రెండు కూడా. ఒకటేంటి, ఫస్ట్ మన మీద సుంకాలకు సంబంధించినటువంటిది. ఈ సుంకాలకు సంబంధించినటువంటి అన్ని ట్యాక్సెస్ అన్ని కూడా ముందు ఏంటంటే ఆ దేశానికి ఆదాయాన్ని ఎక్కువగా తెచ్చిపెట్టడం, లేదా ఆ దేశానికి సంబంధించి ఎక్కువగా లాభం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు లాభం కలగాలి, లేదా ఆ దేశానికి ఆదాయం ఎక్కువగా రావాలి,
అనేటువంటిది కనిపిస్తుంది. ఆ దేశం ఇతరులకు చెల్లించేటువంటి పన్నులు తక్కువగా ఉండాలి. అంటే ముందు ట్యాక్సెస్ ను రివ్యూ చేసిన తర్వాత మనం ఇతర దేశాలకేమో తక్కువ పన్ను అవకాశం కలిగిస్తూ మనం ఎక్కువ పన్ను చెల్లిస్తాం అనేటువంటిది ఆయన తీసుకున్న నిర్ణయం. దాంట్లో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఆఖరికి ఎలక్షన్ రిఫార్మ్స్ కోసము భారతదేశానికి ఇచ్చేటువంటి ఫండ్స్ ను కూడా ఆయన ఆపేసింది. అందులో భాగంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటి ఇక్కడ మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంటే కూడా మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం విఫలమైన అనేది కూడా దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటి, ఒక విధంగా ట్రంప్ అనే వ్యక్తి ఆ దేశానికి ఉపయోగపడే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని ఇంకొక అంశాన్ని కూడా అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ అంశము? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా అడ్డు పెట్టుకుంటా ఉన్నాడు. భారతదేశము రష్యా అనేటువంటిది అమెరికా చెప్పినట్టు వినకుండా ట్రంప్ నేను దాన్ని కంట్రోల్ చేస్తానని చెప్తే ఆయన రష్యా పుతిన్ నాకు ఫ్రెండ్ నేను చెప్పినట్టు వింటాడు అనుకున్నాడు. కానీ ఏ దేశమైనా కూడా ఆ దేశ ప్రయోజనాలకు ముందుగా పెద్దపీట వేస్తుంది. పుతిన్ ఆయన మాటను లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు, మరి కనీసం రష్యా ఉక్రెయిన్ వార్ని నేను ఆపాలి అనుకుంటే ఇక్కడ రష్యాకు ప్రధానమైనటువంటి వనరు ఏంటిది? ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ లేదా పెట్రోల్ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి పెద్ద మొత్తంలో యూరప్ సప్లై చేయాల్సి ఉండే ఆ నాటో దేశాలన్నీ కూడా దాన్ని ఆపేసినాయి. కాబట్టి ఆ మిగిలిపోయినటువంటి ఆ క్రూడ్ ఆయిల్ ను ఏ దేశానికి అమ్ముకోవాలంటే ఏ దేశం కూడా అమెరికాని కాదని బయటకు రాలే. రెండే దేశాలు వచ్చినాయి, ఒకటి చైనా, రెండవది భారత్. ఇది మంచిదే, భారత్ పరంగా ఇది మంచిదే. కానీ ఆయిల్ కొన్నప్పుడు ఈ దేశ ప్రజలకు ఎక్కడైనా లాభం జరుగుతుందా? తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ వచ్చినప్పుడు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ డీజిల్ కానీ ఏదైనా తక్కువ ధరకు వచ్చిందా భారతదేశంలో? రాలేదు. ఏమైంది మరి? ఆ వచ్చినటువంటి అన్ని కూడా రిఫైనరీలకు ఇచ్చారు. 40% ప్రైవేట్ రిఫైనరీలకు. ప్రైవేట్ రిఫైనరీలు ఎవరు? రిలయన్స్, అదానీ, అంబానీకి సంబంధించిన రిఫైనరీలకు. వాళ్ళు తక్కువ ధరకు తీసుకుంటా ఉన్నారు, దాన్ని రిఫైనరీ చేస్తా ఉన్నారు, మళ్ళీ ఎక్కువ ధరకు అమ్మేసుకుంటా ఉన్నారు. ఒక విధంగా యూరప్ కు అమ్ముకుంటా ఉన్నాం మనం. అసలు యాక్చువల్గా మనకి ఏమైనా వనరులు ఉన్నాయా? మనకు యూరప్ కు అమ్మేటువంటి స్టాండర్డ్ ఉందా? లేదు. కానీ ఏం చేసిండు, రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చేటువంటి దాన్ని మనం తీసుకొని లబ్ధి పొందుతా ఉన్నాం. అంటే భారతదేశం లబ్ధి పొందట్లేదు, కానీ భారతదేశానికి ఆయిల్ వస్తుందనేటువంటిది సాకుగా చూపించేసి ఈ డబ్బుల వల్ల రష్యా అనేటువంటి దీర్ఘకాలిక యుద్ధం కొనసాగిస్తుందని చెప్పి ట్రంప్ ఏం చేశాడు, భారతదేశం మీద సుంకాలు వేయడానికి వెనకాడలేదు. మన నుంచి మ్యాన్ పవర్ వాళ్ళకి కావాలి. అయినప్పటికీ కూడా ఏంటిది, ఆయన ఖర్చు తీర్చుకుంటాం. నేను చెప్పినట్టు ఇండియా వినట్లేదు. అని ఇండియా వినకపోతే మరి ఇండియాకి ఏం లాభం జరుగుతుందంటే ఇండియాకి లాభం జరగట్లే, ఒక్కరో ఇద్దరు వ్యాపార వర్గానికి లాభం జరుగుతుంది, లేకపోతే రష్యాకు లాభం జరుగుతుంది. ఇంకొక విషయం, ఇందులో సీక్రెట్ పాయింట్ ఏముందంటే, రష్యా నుంచి మనం ఆ డబ్బును ఆయిల్ ను రూపాయితో కొంటాము అని పెద్ద ఎత్తున మోడీకి సంబంధించినటువంటి మీడియా, మోడీకి సంబంధించిన పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. మనం కూడా మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన రూపాయి మారకం పెరిగిపోతా ఉంది అని మనం సంబరపడ్డాం. కానీ ఈ రోజు మీరు చూడండి, మీరు అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మీరు ఇంటర్నేషనల్ అవగాహన వ్యక్తులే, శర్మ గారు లాంటి వాళ్ళు. ఒక్కసారి చూడండి, మనం ఇప్పుడు రష్యా ఆయిల్ ను దేంతో కొంటా ఉన్నాం? మన రూపాయితో కొంటలేదు. దేంతో కొంటున్నాం అంటే డాలర్ తోటి కొనడాన్ని వాళ్ళు నిషేధించారు. మరి దేంతో కొంటా ఉన్నాం? ఎక్కడి నుంచి కొంటా? మనకి ఎందుకు రష్యా ఎందుకు వద్దన్నది రూపాయి అంటే, మీ నుంచి మాకు ఎగుమతులు దిగుమతుల సంఖ్య చాలా తక్కువ ఉంది, మీ రూపాయి మీరు ఇస్తే మేము ఏం చేసుకోలేము, మీ డబ్బులు మాకు వద్దు బాబు అంటే మరి క్యాన్సల్ చేసుకోవచ్చు కదా. మరి మనకు విదేశీ మార్గం వద్దంటుంది, మనం ఎందుకు రష్యాకు మేలు చేయాలని క్యాన్సల్ చేసుకోవచ్చు కదా. క్యాన్సల్ చేసుకోలే. ఈ అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్ ఏం చేసింది, చైనాతో రాయబారం నడిపి మనకు చైనాకు మధ్య లెక్కలేన దిగుమతులు ఉన్నాయి కాబట్టి, ఎక్కువగా దిగుమతులు ఉన్నాయి కాబట్టి మేము చైనా ఎండ్లు ఇస్తాము, చైనా ఎండ్లు ఇస్తే మీరు ఆయిల్ సప్లై చేయండి అన్నారు. అంటే అటు విదేశీ మార్గ ద్రవ్యం రావట్లేదు. అంటే ఇప్పుడు మనం చైనా డబ్బుతోటి రష్యా ఆయిల్ కొంటాను. పోనీ కొన్నప్పుడు మన దేశ ప్రజలకు లాభం జరుగుతుందా? లేదు. ఇక్కడ రష్యాకి లాభం జరుగుతుంది, చైనా విదేశీ మార్గ కరెన్సీకి లాభం జరుగుతా ఉంది. భారతదేశానికి సంబంధించి పౌరులకు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా లాభం జరగట్లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకా ఏమైంది, ఇంకొక నష్టము. ఇవాళ ట్రంప్ ఏం చేసిండు, వీళ్ళు ముగ్గురు ఒక్కటైనరు, వీళ్ళు రష్యాకు లాభం చేస్తున్నారు. చైనా అంటే ఏదో ఒక రకంగా చైనాతో వాళ్ళకి రిలేషన్ ఉంది, అక్కడ ప్రొడక్షన్ అంతా చైనా నుంచే పోతుంది కాబట్టి చైనా నుంచి అయినా కాస్త ఆలోచిస్తా ఉన్నాడు, మన నుంచి ఏం లేవు అని చెప్పి చాలా కఠినంగా వివరించేసి 50% ట్యాక్సెస్ వేసారు. అదొక నష్టం. ఇప్పుడు H1B వీసాలు వేస్తే 71% వీసాలు మన భారత్ నుంచే ఉన్నాయి. H1B వీసాలు చైనా నుంచి కేవలం 11%, 12% మాత్రమే ఉంది. మరి మళ్ళీ ఈ నిర్ణయం వల్ల కూడా భారత్కి నష్టం జరుగుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ట్రంప్ అనేవాడు స్వార్థపరుడు.
సరే స్వార్థపరుడు అంటే ఆ దేశ పరంగా చూస్తే వాడు మాకు మేలు చేస్తాడు కదా అని ఆ దేశ ప్రజలు గొప్పవాడిగా భావించవచ్చు. మన పరంగా చూస్తే స్వార్థపరుడు, ఆయన ఇమేజ్ చూసుకుంటా ఉన్నాడు లేదా ఆ దేశానికి డబ్బు చూసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఫెయిల్ అయింది ఎవరు? ఇండియన్ గవర్నమెంట్. ఇది పక్కన పెట్టి ఏమేమో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అసలు విషయం ఏంటంటే నువ్వు ట్రంప్తో సఖ్యతగానే ఉండు లేదా విరోధంగానే ఉండు. నువ్వు సఖ్యతగా ఉన్నట్టు చేస్తావు, రష్యాతోటి లాభం లేదు, చైనాకు విరోధంగా ఉన్నట్టు చేస్తావు, చైనా కరెన్సీ వాడుకొని చైనా యొక్క వాల్యూని పెంచుతా ఉన్నాము. ఇక్కడ మనకు భారతదేశానికి మొత్తం అన్ని విధాలుగా నష్టపోతా ఉంది. మీరు ఆలోచించట్లేదు ఎక్కడ కూడా దీన్ని బయటికి రానివ్వడం లేదు, లేదా ఆ మీడియా కూడా అటువంటి చేస్తూ ఉంది అనేటువంటి, అంటే ఆయనకు అనుకూలమైనటువంటి నేషనల్ మీడియా ఎక్కువ అదే ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. జిఎస్టీ కూడా ఎందుకు తగ్గించారో కూడా మీరు ఆలోచించుకోవాలి. దాని వెనుక కూడా మతలబు ఉంది అనే విషయం అందరికి తెలుసు. కానీ దాన్ని కూడా ఎక్స్పోజ్ ఇవాటి నుంచి పెద్ద ఎత్తున మాల్లకు అటు ఇటు మంత్రులు తిరిగి దాన్ని ప్రచారం చేస్తాను. కానీ ఇవాళ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ దేశ ప్రజలకు రైట్. ఎస్ సారథి గారి సిగ్నల్ ఇష్యూ అనుకుంటాను. శర్మ గారితో కంటిన్యూ చేద్దాం. శర్మ గారు, అంటే ఈ విషయాలు అంటే H1B వీసా లేకపోతే వీసాలు ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టినట్టయితే భారతీయులు ఎందుకు ఇతర దేశాల వైపు ఎక్కువగా యువత అట్రాక్ట్ అవుతున్నారనేది మొదటి ప్రశ్న. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకనా, లేకపోతే అక్కడ లైఫ్ స్టైల్ చాలా బెటర్గా ఉంటుందనేటువంటి అభిప్రాయాల? నాట్ జస్ట్ యూఎస్, ఇటు యూకేకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, కెనడాకి వెళ్తున్నారు, అనేక దేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో ఏషియన్ కంట్రీస్కి కూడా ఎక్కువగా వలసలు వెళ్తున్నారు. ఎందుకు జరుగుతోంది ఇది? విజయ్ గారు, ముఖ్యంగా 2 కారణాలు ఉంటాయండి. ఒకటేమో ఇట్ ఈస్ ది మ్యాటర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, రెండవది ఇట్ ఈస్ ది మ్యాటర్ ఆఫ్ ఫ్యాన్సీఫుల్నెస్. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫుల్ఫిల్మెంట్ ఎలా వస్తుంది అంటే, ఒక సంపన్నమైనటువంటి దేశంలో కనుక మన శక్తియుక్తుల్ని, మన మేధాశక్తిని, అలాగే మనకున్నటువంటి స్కిల్స్ను, సర్వీసెస్ను కనుక అక్కడ ప్రొవైడ్ చేసినట్టయితే మనకు వచ్చేటువంటి రిటర్న్స్, రెవెన్యూస్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనం చేసే ఉద్యోగానికి ఇట్ విల్ బి మల్టిప్లైడ్ బై సో మెనీ టైమ్స్. కాబట్టి మనం ఇచ్చే సర్వీసెస్కు ఎక్కడైతే మ్యాక్సిమం మనకు రిటర్న్స్ ఉంటాయో ఆ విధంగా వాళ్ళు దృష్టిని కేంద్రీకరించి ఆ విధమైనటువంటి దేశాల్లో స్థిరపడి తద్వారా వాళ్ళ జీవన సరళిని, అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే దోస్ హు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ IITs, అంటే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, వాళ్ళల్లో ఒక బ్రెయిన్ డ్రైన్ అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ భారతదేశం యొక్క సంపదతో ఎవరైతే ఎడ్యుకేషన్ను, క్వాలిఫికేషన్ను, అలాగే స్కిల్స్ను పొందినటువంటి యువత వేరే దేశాల్లోకి వెళ్ళటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ కానీ మెరుగుపరుస్తూ ఉన్నారు. కోర్స్ ఈ మధ్య మళ్ళీ భారతదేశానికి కావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారనేటువంటి మాట వాస్తవం. కానీ బ్రెయిన్ డ్రైన్ మనకు చేస్తున్నటువంటి ఒక పెద్ద పెను ప్రమాదం, కెటాస్ట్రోఫ్ మాత్రం నిజంగా మనం ఊహించలేనటువంటిది. ఎందువల్ల అని మనం నిలదీసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరూ చెప్తున్న మాట ఒకటే, ఫుల్ఫిల్మెంట్ ఉంది అని చెప్తున్నారు. ఇక రెండవ ఇష్యూ ఏమిటంటే ఇట్ ఈస్ ది మ్యాటర్ ఆఫ్ ఫ్యాన్సీఫుల్నెస్. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, దూరపు కొండలు నునుపు అని. కాబట్టి మనం ఏమనుకుంటామంటే మామూలుగా వేరే దేశాల్లో ఉన్నటువంటి ఆ విధానాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి వసతులు, అక్కడ ఉన్నటువంటి పైన కనిపించేటువంటి కొన్ని వాటిని చూసి ఆ దేశాల్లో ఉండటం, అక్కడ స్థిరపడడం, అది నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే స్టేటస్ సింబల్గా తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే టు బి హానెస్ట్ చెప్పాలంటే ఇక్కడ ఒక మంచి ఐటీ ఉద్యోగమో లేకపోతే ఒక పెద్ద కంపెనీలో మంచి పోస్ట్ ఉన్నదానికంటే అక్కడ ఏదో ఒక స్టోర్లో పనిచేసే వాళ్ళకి ఇక్కడ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు బెంగళూరులో ఒక కంపెనీలో మనం ఒక ఐటీ స్పెషలిస్ట్గా ఉండడం కంటే వాళ్ళు అనుకోవడం అంటే ఏ కొలరాడోనో లేక కాలిఫోర్నియాలోనో లేక అలాగే వాళ్ళు అనుకుంటున్నట్టు డిఫరెంట్ ఇప్పుడు బాస్టన్లోనో అలా ఉండటం, స్టేట్స్లో కానివ్వండి, లేదా ఇక్కడ మెల్బోర్న్ కానివ్వండి, సిడ్నీ కానీ అలా, లేక యూరోపియన్ యూనియన్లో వాళ్ళు పనిచేయటం అదొక గొప్ప ట్రేడ్ మార్క్గా, బ్రాండ్ ఇమేజ్గా, సోషల్ స్టేటస్గా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఈ మధ్య ది ఎక్స్ప్లోషన్ ఆఫ్ ది సోషల్ మీడియా కూడా ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి విధానాలను చాలా ఎక్కువగా పోర్ట్రే చేయడం వల్ల కూడా యువత ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. దీనికి సోషల్ మీడియా కూడా ఇట్ హాస్ రియలీ గివెన్ ఇట్స్ ఓన్, ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దట్. ఇండియన్ పేరెంట్స్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. డెఫినెట్లీ ఇప్పుడు సోషియో కల్చరల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, మా అబ్బాయి ఎక్కడో యుఎస్లో ఉన్నాడు, లేదా ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు, లేదా ఇక్కడ యూకేలో ఉన్నాడు అంటే
దట్ బ్రాండ్ ఇమేజ్ ఇస్ గోయింగ్ అప్. మరి ఆ సోషల్ థింకింగ్ కూడా మారాలి. ఎందువల్ల అంటే వీ ఆల్ బిలాంగ్ టు వన్ ప్లానెట్. అది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నాం. డిఫరెంట్ కంట్రీస్ కానివ్వండి, కాంటినెంట్స్ కానివ్వండి, ఇవి ఎన్ని ఉన్నా కూడా వీఆర్ ఆల్ అపాన్ ఏ వీఆర్ హ్యూమన్స్ అండ్ వీఆర్ ఆన్ వన్ ప్లానెట్. వన్ ప్లానెట్ అనేటువంటి కాన్షియస్నెస్ ఈ మధ్య వస్తున్నది. కాబట్టి నీవు ఆఫ్రికాలో ఉన్నా, లేదా ఏషియాలో ఉన్నా, లేదా ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆ ప్లేస్ అనేది ముఖ్యం కాదు. నీవు చేసేటువంటి కాంట్రిబ్యూషన్, నీవు ఇచ్చి నీ యొక్క సెల్ఫ్ వర్త్ రీడిఫైన్స్ యువర్ సెల్ఫ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది ఈ విధంగా వలసలను కూడా వాళ్ళు ఇష్టపడకుండా వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఉంటూ అక్కడి నుంచే వాళ్ళు, ఎందువల్ల అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది, కనెక్టివిటీ ఉంది, అలాగే యూ కెన్ వర్క్ అక్రాస్ ది కాంటినెంట్స్. ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రాజెక్ట్స్ UNDP ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి ఆఫ్రికాలో ఉన్నాయి, ఎథియోపియా, ఎరిట్రియా, ఆ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇక్కడ ఉండి చేస్తున్నాం. సో సగం మంది ఐటీ వాళ్ళు యుఎస్ షిఫ్ట్ లోనే పనిచేస్తుంటారు, అక్కడ ఉన్న కంపెనీస్ కోసమే వర్క్ చేస్తుంటారు. అవునండి, వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ స్కిల్ సెట్ అంతా కూడా సాక్రిఫైస్ అయిపోతుంది. అలా పక్కకు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో మీరు చేసిన ఇంతకుముందు ఒక మాట అన్నారు, చాలా మంచిది. ఎందువల్ల అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ ఓన్ కంట్రీ. అసలు మనం భారత్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మనకిన్ని వసతులు ఇచ్చి, మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చి, ఒక నేషనల్ హుడ్ ఇచ్చినటువంటి, అంటే వీఆర్ నేషనల్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మన దేశంలోనే ఉంటూ మన దేశంలో ఒక ఇండస్ట్రియల్ నెట్వర్క్ కానివ్వండి, హబ్ కానివ్వండి, ఇది కొంతమంది చేతుల్లోనే ఉండకుండా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలితాలు అందేటువంటి విధానంలో కనుక మనం ఒక అద్భుతమైనటువంటి ఈ టెక్ పార్క్స్ కానివ్వండి, టెక్ జోన్స్ కానీ డెవలప్ చేయగలిగితే భారతదేశం నుండి వలసపోయేటువంటి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ప్రపంచంలో జరిగే మేజర్ హ్యాపెనింగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో సేఫ్టీ ఇష్యూ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో చాలామంది వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ భారతదేశానికి రావాలని కోరుకుంటున్నటువంటి ఒక సంకేతం కూడా మనం చూస్తున్నాం. అండ్ ప్రపంచ పరిస్థితులు కూడా కొంత తిరోగమనం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అంటే అభివృద్ధి వైపు మాత్రమే పయనిస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ యుద్ధాలు కావచ్చు, ఈ వాణిజ్య యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ పెరగడంతో కొంతమంది మైండ్ సెట్ కూడా మారుతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా మనకి దానికి క్లాసిక్ ఎగ్జాంపులే మొన్న యూకేలో జరిగినటువంటి 1,00,000 మందితో జరిగిన ఒక అతిపెద్ద భారీ అక్కడ ఊరేగింపు అని చెప్పొచ్చు, మార్చ్ అని చెప్పొచ్చు, ప్రొటెస్ట్ అని చెప్పొచ్చు, నిరసన. అదేంటి అంటే వాళ్ళు కూడా నేటివిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇమిగ్రేషన్, దే ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఇమిగ్రేషన్, యాంటీ ఇమిగ్రేషన్ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఆస్ట్రేలియాలో చూసాం. అసలు ఆస్ట్రేలియాలో ఇంతవరకు అటువంటి ప్రొటెస్ట్ అనేటువంటిది దాదాపు లాస్ట్ 50 yearsలో ఎప్పుడు నేనైతే చూడలేదండి. ఆస్ట్రేలియా వాజ్ వెరీ పీస్ఫుల్. ముఖ్యంగా మీరు కనుక చూసినట్టయితే మెల్బోర్న్ కానీ, సిడ్నీ కానీ మనం వెళ్ళినట్టయితే యూ ఫీల్ అట్ హోమ్. అసలుకు మనకు పెద్ద తేడా అనిపించదు. మనం అమెరికాలో చూసినటువంటి ఒక విధానం ఇక్కడ ఉండదు, అంత బాగా కలుపుకునేవాళ్ళు. మరి అక్కడ కూడా ఈ రేషియల్ డిస్క్రిమినేషన్, అలాగే మనం చూసినట్టయితే భారీ నిరసన, అసలు వాళ్ళలో ఉన్నటువంటి ఆక్రోషం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ ఇండికేషన్, క్లియరెస్ట్ ఇండికేషన్ దట్ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు ప్రొటెక్ట్ దేర్ ఒరిజినాలిటీ, నేటివిటీ అని మనకు చాలా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ లాస్ కూడా ఈ మధ్య చాలా స్ట్రింజెంట్ చేశారు. ఇక యూరోప్ విధానంలో మనం చూస్తే యూరోప్లో కూడా ఇప్పుడు మనం అక్కడ జాన్ వైల్డర్స్ కానివ్వండి, డెన్మార్క్ అటువంటి దేశాల్లో చూసినట్టయితే వాళ్ళ కంట్రీకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ముఖ్యంగా ఇటలీలో కూడా పెరిగిపోయింది. యూకేది మనం ఆ ప్రొటెస్ట్ చూసాం. అలాగే ఫ్రాన్స్లో మనం ఎన్నడూ లేనటువంటి ఒక అతిపెద్ద ఎకనామిక్ డిబాకిల్ చూసాం. కేవలం 2 ఏళ్ల టైంలో 5 మంది ప్రైమ్ మినిస్టర్స్ మారినటువంటి నేపథ్యంలో ఫ్రాన్స్ కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎకనామిక్ ఒక అప్హీవల్ కోసం కోరుకుంటోంది. ఆ స్థితిలో ఇమిగ్రేషన్ విధానంలో కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. అలా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే ఇమిగ్రేషన్ అడ్డుకునేటువంటి ఒక స్పష్టమైన సంకేతాలు, విధానాలు అక్కడ వెలువడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయులందరూ కూడా మళ్ళీ పునరాలోచన చేయాలి. రీథింకింగ్ అనేది స్టార్ట్ కావాలి మన వాళ్ళలో. వీ హ్యావ్ టు డెవలప్ భారత్ అనేటువంటి ఒక స్థిర సంకల్పంతో మనం కనుక ముందుకు వెళ్ళినట్టయితే డెఫినెట్గా మన ఓన్ ప్లేస్ను, మన ఓన్ రిసోర్సెస్ను, మన ఓన్ పీపుల్ను, మన ఓన్ హెరిటేజ్ను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన
ఐడెంటిటీ కూడా గ్లోబల్ ఐడెంటిటీ అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎస్ అండి. అంటే ప్రతిదానికి గవర్నమెంట్ని బ్లేమ్ చేయకుండా కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ సెన్స్ అనేవి కూడా ఇక్కడ పెరగాల్సినటువంటి అవసరం ఉందనేది నా భావన. చాలా చాలా నేను ఏకీభవిస్తాను. ఎందువల్ల అంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆ స్పృహతో అవి పనిచేస్తూ ఉంటాయి. వాటికి కూడా కొన్ని కట్టుదిట్టమైనటువంటి విధానాలు ఉంటాయి కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలి. దిస్ ఇస్ పర్ఫెక్ట్. అలా మనం చూసినట్టయితే నిజమైనటువంటి చైతన్యం ప్రజల్లో రావాలి, కాన్షియస్నెస్ పెరగాలి. అసలు ఇమిగ్రేషన్ ఏంటి, ఇమిగ్రేషన్ ఎందుకు చేస్తున్నాం, దానివల్ల ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి, అసలు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి అగత్యం ఏంటి, ఇక్కడుండి మనం ఏం చేయాలి, ఏం చేయలేము అనేటువంటి అన్నీ మనం ఎప్పుడైతే ఇతరులు వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాలి అనేటువంటి ఒక భావనతో కాకుండా మనం నిజంగా వెళ్ళటం కరెక్టా కాదా అని ఏ రోజైతే ఎవరికి వాళ్ళు ఆలోచన చేస్తారో ఆ రోజు చాలా పెద్ద పెను మార్పు వచ్చేటువంటి ఒక విధానం ఏర్పడవచ్చని నేను భావిస్తున్నాను. ఎస్ అండ్ మరోవైపు ఇప్పుడు యుఎస్లో, కెనడాలో చూసినట్లయితే గన్ కల్చర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అండ్ ప్రధానంగా భారతీయుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళంతా కూడా దాడులు చేస్తున్నారంట. సో కొంత మార్పు రావాలి ఇక్కడ ఉన్నటువంటి యూత్లో కావచ్చు, ఆ పేరెంట్స్లో కావచ్చు, ఈ అంశాలకు సంబంధించి. అండ్ ఫైనల్గా ఈ రాజకీయ పరిణామాలు లేకపోతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు ఇంతటితో ఆగిపోతాయి అనుకోవచ్చు శర్మ గారు, లేకపోతే మరింత తీవ్రతరంగా ఇటు ట్రంప్ నిర్ణయాలు, అమెరికా నిర్ణయాలు ఉండబోతున్నాయి భవిష్యత్తులో? నా విధానం ప్రకారం, అనాలిసిస్ ప్రకారం చూసినట్టయితే ట్రంప్ ఆలోచనలు మరింత విజృంభించేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే ఇక్కడ అతను అనుకున్నట్టుగా వార్స్, ఈ కోల్డ్ వార్ కానివ్వండి, మెయిన్ కన్ఫ్రంటేషన్స్ ఏవి కూడా ఒక సరైనటువంటి రీతిలో వెళ్ళటం లేదు. అలాగే ట్రేడ్, టారిఫ్స్ ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికా యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా డే బై డే కొలాప్స్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి మనం ఊహించినటువంటి కొన్ని అంశాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచం గమనిస్తోంది. ద వరల్డ్ ఈజ్ వాచింగ్ అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి పరిణామాన్ని కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా గమనిస్తున్నాయి, హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యంగా క్లైమేట్ యాక్షన్ మీద కూడా మనం మాట్లాడుకోవాలి. అవకాశం వస్తే మనం ఒక ప్రత్యేకమైన డిబేట్ కూడా కండక్ట్ చేసుకుందాం. ఎందువల్ల అంటే దట్ ఈజ్ ఆల్సో ది డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ అని నేను అనుకుంటాను. అలా the world may be in store or maybe likely to see some more such scintillating డెసిషన్స్ అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. అదేవిధంగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి జయసారథి గారికి కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చూద్దాం, అమెరికా విధానాలు భవిష్యత్తులో అమెరికాకే కొంత నష్టం కలిగించేటువంటి అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ కూడా భావిస్తున్నారు. మరి ట్రంప్ ఇలాంటి వైఖరితోటే ముందుకు వెళ్తారా, లేకపోతే తన వైఖరిని మార్చుకుంటారా, అదైతే కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.